హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ములక్కాయ టమాటా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అందులోని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక అందులో సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి 2 మినిట్స్ కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇది కూడా కాసేపు అలాగే ఉడికించుకుంటే టమాటా ముక్కలు మెత్తగా అయిపోయి గ్రేవీ కూడా వస్తుంది. అవి టమాటాలు ఉడికిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక 3-4 ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కలిపేసుకొని మూత పెట్టుకుంటే అవి కూడా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. అలా ఫ్రై అయిన వాటికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని కాసేపు కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 2 to 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత వాటికి మసాలా యాడ్ చేసుకోండి. మసాలా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి, అంటే ఉడకనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఒక 2 మినిట్స్ వదిలేసారంటే మనకి టమాటా ములక్కాయ కూర ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.